Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Samuel 12:23. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకుని వచనము మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనము. I will teach you the good and the right way. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. When the people of God try to imitate the world and its course, దేవుని యొక్క ప్రజలు ఈ యొక్క లోక పద్ధతిని తర్వాత లోకానుసారమైనటువంటి విధానాన్ని వారు అనుసరించాలని ప్రయత్నించినప్పుడు the sad effects of such imitation can be clearly seen in the lives of Israelites. అటువంటి దాని యొక్క వచ్చినటువంటి పరిణామాలు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో ఎంతో స్పష్టంగా కనబడేవి. By seeing the nations around them, they asked for a king to rule over them. వారు చుట్టూ ఉన్నటువంటి జనాలను బట్టి వారి యొక్క రాజ్యాలను బట్టి వారు చూసి తమకు కూడా ఒక రాజును నియమించమని వారు కోరుతా వచ్చారు. Now in the 12th chapter of 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే Samuel was now almost stepping down because now they have proclaimed the king. ఇప్పుడు సమూయేలు ఇంకా ఆయన కిందకి దిగి వస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ వారు రాజును గూర్చి వారు కోరుతా వచ్చారు. He wanted to relinquish his office of the prophet and priest. ఆయన ఇంకా యాజకుడుగా ప్రవక్తగా ఉండేటువంటి ఆ యొక్క బాధ్యత నుండి ఇంకా తొలగిపోయేటువంటి సమయం అది. So his career as a judge over Israel had pretty much come to an end. ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆ యొక్క కాలము ఇంకా దాదాపుగా ముగించబడేటువంటి సమయంగా ఉండింది. Now the reins of the government turned over to King Saul. ఇప్పుడు రాజ్యం యొక్క ప్రభుత్వం అంతా కూడా సౌలు రాజు వైపు తిరుగుతా వచ్చింది. This was more or less Samuel's farewell speech to the people. ఇది ఇంకా సమూయేలు యొక్క చివరి వీడుకోలు మాటలుగా ప్రజలతో కూడా ఉంటా వచ్చాయి. He was almost going into political obscurity after this point. ఆయన ఈ యొక్క క్షణము తర్వాత చూస్తే ఇంకా సంపూర్ణంగా ఆ యొక్క బాధ్యతల నుండి వైదొలుగుతా వచ్చాడు. So from now onwards, ఇక ముందు he was not going to deal the people of Israel as a whole. ఆయన ఇంకా సంపూర్ణంగా ఇశ్రాయేల్ ప్రజల విషయమై ఆయన ఏమాత్రం కూడా బాధ్యత కలిగినటువంటి వాడుగా ఉండడు. But he will be dealing with Saul and with individuals. అయితే ఆయన సౌలుతోను తర్వాత వ్యక్తిగతమైనటువంటి ఒక జీవితాలు అంటే వ్యక్తులతో కూడా ఆయన చూసేటువంటి వాడు. He will not be a public figure in leading Israel. ఆయన ఇశ్రాయేల్ ప్రజలను నడిపించేటువంటి విషయంలో అందరికీ కనబడేటువంటి వ్యక్తిగా ఆయన ఉండడు. So chapter 12 was almost his last and final speech to Israel. ఈ యొక్క 12వ అధ్యాయం చూస్తే ఈ యొక్క సమూయేలు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి చివరి ఆ యొక్క వీడుకోలు మాటల లెక్క చివరి వర్తమానంగా ఉండినాయి. He now transfers the civil authority of ruling to Saul. ఇప్పుడు ఆయన పరిపాలించేటువంటి ఆ యొక్క ప్రభుత్వపు బాధ్యతలను ఆయన సౌలు రాజునకు అప్పగిస్తున్నాడు. Samuel was very faithful in all his responsibilities. ఈ సమూయేలు చూస్తే తనకి ఇవ్వనటువంటి బాధ్యతలన్నిటిలో కూడా ఆయన ఎంతో నమ్మదగినటువంటి వాడుగా ఉంటా వచ్చాడు. Many people would have known him since he was a child at the tabernacle in Shiloh. ఈ షిలోహులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఆ యొక్క దాంట్లో ఆయన ఎంతో చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుండి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన తెలుసు. And he had spent his whole life serving them. ఆయన జీవితం అంతా కూడా చూస్తే వారిని సేవించడంలో ఆయన గడుపుతా వచ్చాడు. Now he was old and grey headed. ఇప్పుడు ఆయన వృద్ధుడైపోయాడు, ఇంకా తెల్లని వెంట్రుకలు కలిగినటువంటి వాడుగా అయ్యాడు. Samuel was a man of integrity, he is upright man. సమూయేలు చూస్తే ఆయన ఎంతో యథార్థపరుడుగా ఆయన ఉంటా వచ్చాడు. Whereas Saul would turn out to be a man of hypocrisy and duplicity. అయితే సౌలు విషయమై గమనించినప్పుడు ఆయన ఎంతో వేషధారణ ఎంతో నకిలీపరమైనటువంటి జీవితం తనలో ఉండింది. Samuel glorified God on earth. సమూయేలు భూమి మీద దేవుని మహింపరిచినటువంటి వ్యక్తి. So in this chapter, especially in today's passage, ఈ యొక్క అధ్యాయంలో ప్రత్యేకంగా ఈ దిన భాగంలో the focus is not on the new king Saul, but still on the man of God Samuel. ఇక్కడ దృష్టి ఇక నూతన రాజు అయినటువంటి సౌలు మీద లేదు కానీ ఇంకను సమూయేలు మీదనే ఉంది. Yeah, Christian life is like a marathon. క్రైస్తవ జీవితం అంటే ఇట్లా ముందుకు కొనసాగి పరుగు పందెం లాంటిది. How you finish is more important. ఏ రీతిగాను దాన్ని ముగిస్తావు అనేటువంటిది ప్రాముఖ్యం. It always great to get off a good start. అది ఎల్లప్పుడు కూడా ఒక మంచి ఆరంభాన్ని కలిగి ఉండటం అనేటువంటిది అది మంచిదే. But how you finish is what ultimately defines you. అయితే నువ్వు చివరికి ఎలాగో ముగిస్తావు అనేటువంటిదే నిన్ను తీర్మానించేది. The runner who gets off to a good start but then stumbles along the way loses the race. ఎవరైతే పరిగెత్తేటువంటి వారు ఒక మంచి ఆరంభాన్ని కలిగి ఉండి మధ్యలో ఏమైనా త్రొట్టిల్లినట్లయితే ఆ యొక్క పరుగు పందెంలో ఆయన ఓడిపోయేటువంటి వాడుగా ఉంటాడు. But when you finish well, you will be rewarded. నువ్వు చక్కగా గనక ఆ పరుగు పందాన్ని ముగించినట్లయితే నీకు బహుమానం అందజేయబడుతుంది. This was the difference between the lives of
Samuel prophet and the King Saul. ఇది ప్రవక్త అయినటువంటి సమూయేలుకు తర్వాత రాజు అయినటువంటి సౌలుకు ఉన్నటువంటి వ్యత్యాసము తేడా. Samuel started well and finished well. ఈ యొక్క సమూయేలు చూస్తే ఆయన చక్కగా ఆరంభించి చక్కగా ఆయన ముగించినటువంటి వాడు. Whereas King Saul started well but could not finish well. అయితే సౌలు రాజు ఆయన చూస్తే ఆయన ఎంతో చక్కగా ఆరంభించినాడు కానీ సరైనటువంటి విధానంలో దాన్ని ముగించలేడు. He lost the crown. ఆయన కిరీటాన్ని He పోగొట్టుకున్నాడు, lost the throne. సింహాసనాన్ని Even పోగొట్టుకున్నాడు, he lost his life. ఇంకా ఆయన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. He experienced a disgraceful death. ఆయన జీవితంలో చూస్తే ఎంతో గౌరవం లేనటువంటి మరణాన్ని పొందాడు. And now this final speech of Samuel marks the final transition from the period of judges in Israel to the time of the kings. ఇప్పుడు సమూయేలు యొక్క చివరి వర్తమానము చూస్తే న్యాయాధిపతుల కాలము ముగించబడి తర్వాత రాజుల కాలం ఆరంభించబడేటువంటి ఆ యొక్క సమయంలో ఉండింది. Samuel was the last judge in Israel. సమూయేలు ఇశ్రాయేలు ఉన్నటువంటి చివరి న్యాయాధిపతిగా And ఉన్నాడు. Saul was the first king over Israel. ఇప్పుడు సౌలు రాజు చూస్తే ఆయన ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్నాడు. So it is a changing of guard, so to speak. It was Samuel's farewell speech. అక్కడ చూస్తే ఇంకా సమూయేలు యొక్క చివరి వీడుకోలు మాటలుగా అది ఉంటా వచ్చినాయి. He also gave us 4 action steps that we can take in order to finish well in our life. మన జీవితాల్లో కూడా మన యొక్క పందాన్ని ఎంతో చక్కగా ముగించడానికి కొరకై 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన చెప్తా వచ్చాడు. What are those 4? ఆ 4 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటివి? 1. మొదటిది, Maintain a good reputation with God and man. దేవునితోనూ తర్వాత మనుషులతో కూడా మంచి పేరును కలిగినటువంటి వారుగా ఉండాలి. Secondly, ఇంకొకటి, give testimony to God's goodness in the past. గతంలో దేవుడు చూపించినటువంటి మంచితనాన్ని గురించి సాక్ష్యం ఇవ్వట. Thirdly, మూడోదిగా, urge people to follow God in the present. ప్రస్తుతము దేవుని వెంబడించులాగున ప్రజలను హెచ్చరిక చేయాలి. Fourthly, నాలుగోది, never stop praying for people. దేవుని ప్రజల కొరకే ప్రార్థించే విషయంలో ఎన్నడూ కూడా ఆపివేయకూడదు. What a wonderful way of conducting one's life. ఎంత అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూసుకున్నట ఎంత అద్భుతమైనటువంటి విషయం That's ఇది. what we read in the verse for our meditation today. ఈ దినము మన ధ్యానం కొరకైనటువంటి వచనములో అదే మాట మనం I will చూస్తున్నాం. teach you the good and the right way. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. So we all must endeavor to fulfill all these 4 important truths. ఈ యొక్క 4 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మన జీవితాల్లో నెరవేర్చడానికి మనం ఎంతో ప్రయత్నం చేయాలి. Then only we can end up well. అప్పుడు మాత్రమే సరైనటువంటి విధానంలో మనం ముగించే వారుగా Great ఉంటాం. people of God, they followed these steps. గొప్ప దైవజనులు ఈ యొక్క సంగతులను వారు వెంబడించినారు. Paul maintained a good conscience void of offense towards God and man, as we read in Acts 24:16. అపోస్తల కార్యము 24:16 వచనంలో మనం చదివేట్లుగా అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన మనుషుల ఎదుటను దేవుని ఎదుట కూడా నిర్దోషమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాడుగా జీవించాడు. What he is writing ఆయన ఏం రాస్తున్నాడు? in Acts 24:16. అపోస్తల కార్యములు 24:16 వచనం. And herein do I exercise myself to have always a conscience void of offense toward God and toward man. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. How can we maintain this? మనము ఏ రీతిగా దీన్ని అభ్యాసం చేసుకోగలుగుతాం? So make yourself accountable to the people in your life as Samuel did. సమూయేలు చేసినట్లుగా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రజలకు నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. Samuel made his life an open book before the people. సమూయేలు ప్రజలందరి ఎదుట కూడా తన యొక్క జీవితమును ఒక తెరవబడినటువంటి పుస్తకంగా ఆయన ఉంచాడు. And he gives anyone who wishes to talk against him also, he has given an opportunity to testify against him. ఎవరైతే ఆయనను గూర్చి ఏదన్నా విరోధంగా మాట్లాడినా కూడా ఆయన విషయమే సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆయన అనుమతించాడు. Oh, you tell anything against me. నాకు విరోధంగా మీరు ఏమైనా చెప్పొచ్చు I have అన్నాడు. not done anything wrong. నేను ఏ తప్పు చేయలేదు What అన్నాడు. a wonderful testimony. ఎంత అద్భుతమైన సాక్ష్యం. Similar testimony is given by Paul when he gave his farewell speech to the elders at Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి పెద్దల ఎదుట ఆయన చివరి వీడుకోలు మాటలు చెప్పినప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా ఇవే మాటలు పలుకుతా That's వచ్చాడు. what we read in the book of Acts of Apostles chapter 20 from verses 25 to 35. అదే అపోస్తల కార్యము 25వ అధ్యాయం 25వ వచనం నుండి చివరి 35 వరకు మనం ఆ మాటలు చదువుతాము. Also, if you have wronged anyone, ఇంకా ఎవరికైనా ఏదైనా తప్పుగా చేసింటే you have to make it right as we read in Matthew 5:23-24. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనంలో రాయబడినట్లుగా మనం ఆ విషయాలు సరి చేసుకోవాలి. Another thing about this good and the right way is to give testimony of God's goodness in the past. ఈ శ్రేష్టమైనటువంటి చక్కని మార్గంను గూర్చిన ఇంకొక సంగతి ఏంటంటే దేవుడు గతములో మన జీవితాల్లో జరిగించిన ఆయన చూపించిన మంచితనాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వటము. Tell of God's goodness
to you and to those in the Bible. దేవుడు నీ పక్షాన చేసినటువంటి మంచితనం, తర్వాత బైబిల్లో కూడా ఆయన చూపించినటువంటి మంచితనాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. Talking about the goodness of God is nothing but worship. దేవుని యొక్క మంచితనాన్ని గురించి మాట్లాడడం అంటే అది ఏదో కాదు కానీ ఆయనను ఆరాధించుటే. Then urge the people of the present to follow God in the present. ప్రస్తుతం ఉన్నటువంటి దినాల్లో ఉన్న ప్రజలను దేవుణ్ణి వెంబడించమని వారిని బ్రతిమలాడుతూ ఉండాలి. Finishing well involves more than just giving the testimony to God's goodness in the past. ఈ యొక్క ఎంతో చక్కగా ముగించడం అంటే దేవుడు గతంలో చూపించినటువంటి మంచితనాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటం మాత్రమే కాదు. But you must also urge people to follow God in the present. ప్రజలను ప్రస్తుతము దేవుని వెంబడించమని వారిని బ్రతిమలాడే విధంగా ఉండాలి. Remind them the consequences of obedience and also disobedience. దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం ద్వారా వచ్చేటువంటి పరిణామాలు, అవిధేయత చూపించడం ద్వారా వచ్చేటువంటి పరిణామాలను గురించి వారిని హెచ్చరించాలి. Samuel did like that. సమూయేలు అలాగే చేశాడు. Also warn everybody that God calls them to repentance. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మారుమనసు పొందు నిమిత్తమై ఆయన పిలుస్తా ఉన్నాడని అందరినీ కూడా హెచ్చరిక చేస్తూ వచ్చాడు. Finally, another thing about this good and right way is చివరికి ఉన్నటువంటి శ్రేష్టమైన చక్కని మార్గాన్ని గురించిన చివరి విషయము, never stop praying for people. ప్రజల కొరకే ప్రార్థించటైనట్టు కూడా ఆపవద్దు. Oftentimes people will not respond in a positive way as you expect. నువ్వు ఊహించినటువంటి విధానంలో, అనుకూలమైనటువంటి విధానంలో తరచుగా ప్రజలు స్పందించరు. Sometimes they may talk bad about you. కొన్ని సందర్భాల్లో వారు నీ గురించి చెడుగా మాట్లాడతారు. However, never stop praying for others. అయినా కూడా ఎన్నడూ కూడా ప్రజల కొరకే ప్రార్థించడం ఆపవద్దు. As we are approaching the old age, మనము వృద్ధాప్యాన్ని సమీపించిన కొలది we cannot do some of the active ministries due to the physical limitations. భౌతిక సంబంధమైన హద్దుబాట్లను బట్టి ఈ యొక్క పరిచర్య చేసే విషయంలో కొన్ని హద్దుబాట్లు ఉంటాయి. But one thing we can always do is to pray for people. కానీ ఒక సంగతి మనం ఎల్లప్పుడూ చేయొచ్చు ఏంటంటే అది దేవుని ప్రజల కొరకే ప్రార్థించట. In fact, I am convinced that when we go to heaven, we will see that one of the primary ways God advanced his kingdom on earth is through the faithful prayers of seniors. మనము పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఈ సంగతిని మనం ఎంతో స్పష్టంగా చూస్తాం. ఏంటంటే దేవుడు తన యొక్క రాజ్యాన్ని వ్యాపింప చేయడానికి మూలమైనటువంటి కారణం ఏంటంటే తన ప్రజలు తనకు చేసినటువంటి ప్రార్థనలు. So praying for people is one of the important ways to finish your race well. ఈ ప్రజల కొరకు ప్రార్థించడం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యం అంటే నీ యొక్క పరుగును ముగించడానికి అది ఎంతో So ప్రాముఖ్యమైనది. be glad when someone asks you to pray for them. ఎవరైనా తమ కొరకే ప్రార్థించమని నిన్ను అడిగినప్పుడు నువ్వు సంతోషించు. And use it as an opportunity to remind them of God's grace. వారికి దేవుని యొక్క కృపను గురించి జ్ఞాపకం చేసేదానికి అదొక అవకాశంగా గుర్తించు. So therefore God against the sin of prayerlessness in your life. దేవుడు నీ జీవితంలో ప్రార్థన లేమి అనేటువంటి దాన్ని బట్టి అది పాపంగా ఎంచుతాడని జ్ఞాపకం ఉంచుకో. So you have to guard against it. You must be very careful. నువ్వు దాని విషయమే నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. So these are the things what Samuel practiced and in his life. సమూయేలు తన యొక్క జీవితంలో ఈ సంగతులను ఆయన అభ్యాసిస్తూ వచ్చాడు. That's what he was telling to the people. అదే ఆయన ప్రజలతో చెప్తూ వచ్చాడు. As an elderly person, what Samuel said to the people of Israel on that day, oh, it is of so much benefit and use for you and for me. ఇది ఆ దినాన ఈ యొక్క సమూయేలు, వృద్ధుడైనటువంటి సమూయేలు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ వచ్చినటువంటి ఆ యొక్క మాటలు నీకు నాకు ప్రస్తుతం ఉన్నటువంటి మనకు కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటివి. Let us follow his steps. మనము ఆయన యొక్క అడుగుజాడలను వెంబడిద్దాం. May God help us. దేవుడు మనకు సహాయపడును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving heavenly Father, ప్రేమగల పరలోకండి మా తండ్రి, oh gracious God, మా కృపగలిగినటువంటి దేవా, oh wonderful things Samuel, an experienced man of God, is sharing. అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి గొప్ప దైవజనుడైన సమూయేలు ఆయన మాటలు పంచుకుంటూ వచ్చాడు. He is a man from his childhood he spent in the house of God. ఆయన చిన్నతనం నుండి కూడా ప్రభువా నీ యొక్క మందిరంలో ఆయన సమయాన్ని గడుపుతూ వచ్చాడు. Oh Lord, he was serving thee in the tabernacle at Shiloh. తండ్రి షిలోహులో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో నేను సేవిస్తూ వచ్చాడు. Great man. గొప్ప దైవజనుడు. Oh Lord, when he was a small child you spoke to him, Samuel, Samuel. ప్రభువా ఆయన చిన్న బాలుడై ఉన్నప్పుడే నువ్వు ఆయనతో సమూయేలు సమూయేలు అని మాట్లాడుతూ వచ్చావు. Oh Lord, he was a prophet. ప్రభువా ఆయన ప్రవక్త, He was a judge. ఆయన న్యాయాధిపతి, He was the priest. ఆయన యాజకుడు. Oh, wonderful things, wonderful portfolios, oh Lord, he shouldered. ఆయన తన జీవితంలో ప్రభా ఎంతో గొప్ప బాధ్యతలను ఆయన కలుగుంటూ వచ్చాడు. Great man of God. గొప్ప దైవజనుడు. Even after he died, oh Lord,
When his name is mentioned, King Saul is also trembling. ఆయన మరణించిన తర్వాత సమూయేలు యొక్క పేరు ఎత్తినప్పుడు సౌలు రాజు సైతం కూడా వణికిపోతూ వచ్చాడు. Such an effect his life was there on the people. తండ్రి ప్రజల మీద ఆయన యొక్క జీవితం అంత గొప్ప ప్రభావాన్ని చూపించింది. Help us to walk in the right way. ప్రభా సరైనటువంటి మార్గంలో నడిచినట్లు మీరు మాకు Help us సహాయపడండి. to make such an impression on the lives of people who are around us. మా చుట్టూ ఉన్నటువంటి ప్రజల మీద అటువంటి ప్రభావాన్ని చూపించే జీవితాన్ని జీవించినట్లు To సహాయపడండి. us more and more. ప్రభా మాతో అధికంగా మీరు మాట్లాడుతురండి. Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.